హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ కంటే రుచిగా పొడి పొళ్ళాడుతూ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే టమోటా పులావ్ని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే బిర్యానీకి ఎప్పుడూ షేర్వానే కాకుండా ఇలా హైదరాబాదీగా మిర్చిగా సాలన్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీని కూడా మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే అర్థం కాదండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియోనే షేర్ చేశాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇలా బాస్మతి రైస్ అనేది ఒక అరకిలో నేనైతే ఇదిగోండి ఈ లోటాతో కొలుచుకుంటున్నాను. మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటే పొడి పొళ్ళాడుతూ రైస్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ కప్పుతో ఒక కప్పు వరకు బిర్యానీ రైస్ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో నేను నార్మల్ రైస్ కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను. బిర్యానీ రైస్తోనే మొత్తం చేయాలనేమి లేదు. అలాగే మీకు బిర్యానీ రైస్ మీ దగ్గర లేకపోతే నార్మల్ రైస్తో అయినా సరే మీరు చేసుకోవచ్చు. 2 కప్పుల వరకు నేను బిర్యానీ రైస్ ఒక కప్పు, నార్మల్ రైస్ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేయండి. ఇలా కలిపేసుకొని వాటర్ పోసేసి ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి. ఇవి నానే లోపల ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకుందాం. ఇలా కళాయి పెట్టుకొని ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మీకు 3 టీ స్పూన్లు అనే కంటే కూడా ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. అలాగే నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నిటినీ కూడా తీసుకొని ఇప్పుడు మనం కాగిన ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా వేసేసి బిర్యానీ ఆకు వచ్చి ఒక 3 వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు నేను 4 తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలను కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దోరగా వేగే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గుండ్రంగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుందాం. ఈ టమాటాలు, ఉల్లి, పచ్చిమిర్చి అనేది ఇలా దోరగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు తీసుకొని నేను ఇలా ప్యూరీ కింద పట్టుకున్నానండి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా ఇలా కళాయిలో వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసేయండి. టమాటాలు వేసారు కదా, టమాటా ప్యూరీ ఎందుకు వేసానని మీకు డౌట్ రావచ్చు. టమాటా ప్యూరీ వేస్తేనే మనకి ఈ రైస్కి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు వాటర్ క్వాంటిటీ అనేది చూపిస్తాను. మనకి బిర్యానీ రైస్కి వచ్చేసి కప్పు రైస్కి కప్పున్నర వరకు నేను వాటర్ అనేది తీసుకున్నాను. అలాగే నార్మల్ రైస్కి వచ్చేసి కప్పు రైస్కి వచ్చి 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం 3.5 కప్పుల వరకు నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే టిప్స్తో మీకు ఈరోజు నేను ఈ టమాటో పులావ్ అనేది చూపిస్తున్నాను. ఇలా 3.5 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేయండి. ఇప్పుడు మాత్రమే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేయగలము. మొత్తం కుక్ అయిన తర్వాత సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేసిన రైస్కి పట్టదు. ఇందులోనే పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొత్తిమీర వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు సలసలా మసలనివ్వండి. ఇంకా చూడండి, మనకి వాటర్ అనేది ఇలా మసులుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మసులుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా ఇందులో వేసేయండి. ఎందుకంటే మనం వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి ఇక వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించారంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాదీగా మిర్చిగా సాలన్ ఇంట్లో ఉన్న వాటితోనే
ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది అనుకుంటారు, మా అమ్మ మనం అది చేసుకోగలమా, అవన్నీ మన ఇంట్లో ఉంటాయని. లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు అనేవి ఇందులో వేసేయండి. పల్లీలు అనేవి మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. అలాగే ధనియాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే మసాలా దినుసులే. వీటిని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో మనం జీడిపప్పు కానీ కొబ్బరి కానీ ఏమీ యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు ఇందులోనే గసగసాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. దింపుతాము అనేటప్పుడు మాత్రమే గసగసాలు అనేవి వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ఈ పల్లీలు, ఈ మసాలా దినుసులు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని అదే కళాయిలో ఆయిల్ వచ్చి ఒక 100 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 4 తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలను ఇప్పుడు కాగిన ఈ ఆయిల్లో వేసేయండి. ఇలా వేసేసి వీటిని దోరగా వేయించుకున్నాము. ఇవి వేగే లోపల పచ్చిమిర్చి ఒక 4 తీసుకుని పొడవుగా చీల్చి వేసుకోండి. ఇలా వేసేసి వీటన్నిటిని కలుపుకొని వీటిని దోరగా వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మనకి ఇలా వేగితే సరిపోతుంది, మరీ నల్లగా వేగనించే అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు వేయించుకున్న ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆయిల్ సెపరేట్ అయిపోయే వరకు కూడా ఈ ఉల్లిపాయల వరకు మాత్రమే తీసి ఇలా మిక్సీ జార్లో వేసేయండి. ఇలా వేసేసి మిగిలిన ఆయిల్లో మన దగ్గర లావు పచ్చిమిర్చి అనేది ఎప్పుడు ఉండవు కదండి. ఎక్కువగా మిర్చిగా సాలనంటే లావు పచ్చిమిర్చితోనే చేస్తారు, అదేనండి బజ్జి మిర్చితో. కానీ అవి మనకు దగ్గర ఎప్పుడు ఉండవు కాబట్టి ఇలా సన్న పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా చీల్చుకొని తక్కువ మంట ఉండేటట్లుగా తక్కువ పచ్చిమిర్చితో ఇలా అయినా చేసుకోవచ్చు. ఈ 4 పచ్చిమిర్చిని ఇందులో వేసేసి ఇవి దోరగా వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఈ పేస్ట్ని. చూడండి, మనకి ఇలా దోరగా వేగిపోతే సరిపోతుంది. ఇలా వేగిపోయిన ఈ పచ్చిమిర్చిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. పచ్చిమిర్చిని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని ముందుగా పేస్ట్ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా పేస్ట్ వేసేసి మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ను కూడా ఇప్పుడు ఈ కళాయిలో వేసేయండి. ఇలా వేసేసి ఈ వాటర్లో ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఉడికించుకుందాము. ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. అప్పుడు మనకి ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఈ పేస్ట్ అనేది చాలా రుచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చి 1 టీ స్పూను, పసుపు వచ్చి 1 టీ స్పూను, కారం వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉప్పు కారాలు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మనకి ఇలా గ్రేవీ లాగా వస్తుంది కదా, హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి ఇలా పైన నురగలాగా వచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇలా వచ్చినప్పుడు ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశారంటే హైదరాబాదీ కా మిర్చి కా సాలన్ ఎంత రుచిగా ఉంటుందో అదే టేస్ట్ అనేది ఈ మిర్చి కా సాలనానికి వస్తుందన్నమాట. ఎప్పుడు మీరు షేర్వా చేయాలన్నా కానీ షేర్వా పక్కన పెట్టేసి ఈ మిర్చి కా సాలన్ అనేది రెడీ చేసేస్తారు. బిర్యానీ, రైస్, రోటీ, అలాగే జీరా రైస్, టమాటా రైస్, ఎటువంటి పులావులకైనా సరే అద్భుతంగా ఉండే హైదరాబాదీ కా మిర్చి కా సాలన్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు, అంత రుచిగా ఉంటుంది, అంత ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఈ మిర్చి సాలన్ అనేది ఇలా కప్పులో వేసేయండి. ఇలా వేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో దీన్ని పెట్టేసిన తర్వాత మనం చేసుకున్న టమాటా పులావ్ ఉంది కదండి, ఆ టమాటా పులావ్ను కూడా నేను ఇలాగా ఒక బాక్స్లోకి తీసుకున్నాను అనమాట. ఆ టమాటా పులావ్ను కూడా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిర్చి సాలన్ ఉంది కదా, ఆ మిర్చి సాలను ఉల్లిపాయలను కూడా ఇక్కడ పెట్టేసి మీరు పిల్లలకి ఇచ్చేసారంటే ఒక కప్పుకి 2 కప్పులు లాగించేస్తారు. మనకి ఇందులో స్పైసీనెస్ తక్కువ,
పిల్లలు కూడా ఈజీగా తినగలిగే తక్కువ మసాలాలతో చేసిన సింపుల్ రెసిపీ అండి. పిల్లలు కూడా చకచకా చేసేస్తారు ఒక్కసారి ఈ వీడియో చూసారంటే. అంత సింపుల్ ప్రాసెస్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.